సంతోషం ఉన్నవారు అందరూ దేవుడికి స్తోత్రం చెప్తారు. ప్రైజ్ ది లార్డ్. మరి గతించిన 2 దినాలు మరి దేవుడు దాసురాలు మేరీ గారు స్థానిక సంఘ కాపరి మరి అమ్మగారు రెండు దినాలు మీటింగ్లు ఏర్పాటు చేశారు. మరి మొదటి దినము ఇది, రెండవ దినము. మొదటి ఉదయము రాత్రి, నిన్న ఈరోజు ఉదయము రాత్రి 4 పూటలు అద్భుతముగా, అనగా 3 పూటలు అద్భుతమైన వాతావరణం ప్రతిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కూడా మంచి వాతావరణం దేవుడు అనుగ్రహించాడు. నేను కారులో వస్తుంటుంటే దారి పొడుగున వర్షం బోరిన, కానీ ఇక్కడ చక్కటి వాతావరణం దేవుడు అనుగ్రహించాడు. నేను అన్నాను మా వాళ్ళతో, వారు ప్రార్థన చేస్తున్నారు, అందుకే వర్షం అయిపోయింది. ఇక్కడ దేవుడికి స్తోత్రం. నిజమే, ఎక్కడ 2 ముగ్గురు కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో యేసు ఉన్నాడు. హల్లెలూయా. చక్కటి వర్తమానాలు మనం వింటూ వచ్చాం. మరి ఈ ప్రాంత వాస్తువులను దేవుడు దీవించును గాక, ఈ చుట్టుపక్కల గ్రామాలను దేవుడు రక్షించును గాక, ఈ సంఘాన్ని బహుగా వరదిల్లింపజేయును గాక. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలోకి వెళ్దాం. మనం చాలా సమయము అయి ఉన్నది. బైబిల్ గ్రంథములో నీతిమంతులు, అవినీతిమంతులు, మరి చీకటి, వెలుగు, ఎవడా నీతి, అవినీతి, ఇలా మనం చూసుకుంటూ పోతే దేవుడికి ఎవరు ఇష్టలు అని మనం ఆలోచన చేస్తే, దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు, ఎవరు మొర ఆలకిస్తాడు, ఎవరికి ఎక్కువ ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు అని మనం ఆలోచన చేస్తే, నీతిమంతులు ప్రార్థన మీద, నీతిమంతుల యొక్క వారి ప్రవర్తన మీద దేవుడు దృష్టి పెడతానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. కనుక కీర్తన గ్రంథం 34:19 నీతిమంతులకి శ్రమలు వస్తాయి. చాలా జాగ్రత్తగా విందాం ఈ మాటలు. నీతిమంతులకి అనేకమైన శ్రమలు వచ్చును, వాటన్నిటిలో యెహోవానే విడిపించును. మనం అనుకుంటాం కొన్ని సందర్భంలో, నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత నీతిగా ఉంటున్నాను, నీతి క్రియలు చేస్తున్నాను, నాకే శ్రమలు వస్తున్నాయి, నాకే బాధలు వస్తున్నాయి, నాకే ఒడిదుడుకులు వస్తున్నాయి, ఏమిటి అని కొన్ని దినాలు, కొన్ని మారులు మన హృదయము చాలా కలవరపడుతూ ఉంటుంటుంది, కృంగిపోతూ ఉంటుంటాం. ఏమంటే ఇంత మంచిగా నేను భక్తి చేస్తున్నాను, నాకే శ్రమలు రావాలా అన్నట్లు ఆలోచన వస్తుంటది. అందుకే శ్రమ లేనివాడు నా వాడు కాదంటాడు. దేవుడికి స్తోత్రం ప్రభు. ఏంటి, శ్రమంలో ఎవరైతే నిరీక్షణ కలిగి, ధైర్యం కలిగి భక్తులు నిలుచుంటారో ప్రభు అంటున్నాడు, నీతిమంతులకు శ్రమలు వచ్చినా వాటి నుంచి వారు నేను విడిపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే నీతిమంతులుగా ఉండటానికి ఇష్టపడాలి. ఈ భూమి మీద నీతిమంతులుగా ఎవరైతే ఉండటానికి ఇష్టపడతారో, నీతిమంతుల కుటుంబాలను, నీతిమంతుల గ్రామాలను, నీతిమంతులుగా మరి ప్రవర్తించిన వారిని దేవుడు అంటున్నాడు, నేను విడవాయును. ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే బైబిల్ గ్రంథంలో మనం బాగా చూసినట్లయితే యోబు బహు శ్రమలు వచ్చాయి, బహు బాధలు వచ్చాయి. కానీ ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ప్రభువును ఏ రోజు కూడా విడిచిపెట్టలేదు. ఆ శ్రమల్లో ప్రభును మహిమపరచబడుకున్నాడు, గణపరచబడుకున్నాడు, ఆరాధించబడుకున్నాడు, దేవుడి వైపే చూసేబడుకున్నాడు. అంతే యోబుని, ఆ యొక్క యోబుని 4 రెట్టింపులు ఆశీర్వాదాలు ఇచ్చినట్లు మనం చూస్తున్నాము. చపర్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. అనగా నీతిమంతులను విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకే మన ప్రవర్తన, మన ఆలోచనలు, మన హృదయ శుద్ధి దేవుడు దృష్టికి అంగీకరింపబడాలి. అలా ఎప్పుడైతే అంగీకరింపబడుతుందో దేవుడు యోబు గ్రంథంలో ఏమంటాడు చూడండి. 36:7 అంటాడు, నీతిమంతులను ఆయన చూడకపోడు. ఏంటంట? నీతిమంతులను ఆయన చూడకపోడు అంట. అంటే నీతిమంతులను ఖచ్చితంగా చూస్తాడు. ఆ 2వ మాట చూస్తే, సింహాసనం మీద వారిని కూర్చుండబెట్టుదలు. దేవుడికి స్తోత్రం. 2వ మాట ఏంటంట? సింహాసనం మీద వారిని కూర్చుంటారంట. యేసుక్రీస్తు ప్రభువు ప్రకటన గ్రంథంలో చూస్తే, ఈ లోకమును ఎవరైతే జయిస్తారో వాడిని నా సింహాసనం మీద వారిని కూర్చుండబెడతాను. చపర్లు కొడుతూ ప్రభు నామం. సింహాసనం ఒకటే ఉంటది యేసుకి, అవునా? ఎన్ని ఉంటాయి? ఒకటి ఉంటుంది. ప్రభు ఏమంటున్నాడు? నా సింహాసనం మీద వారిని కూర్చుండబెడతాడంట. ఆయన సింహాసనం మీద మనం కూర్చొని సృష్టికర్త అయిన దేవుడు, మహానీయుడైన దేవుడు, ఆకాశ భూమిని పట్టజాలంత దేవుడు, మనం ఎక్కడ కూర్చోవాలి? ఆయన సింహాసనం మీద ఉన్నాడు.
మనం ఎక్కడ కూర్చోవాలి? ఆయన ఒళ్ళో కూర్చోవాలి. ప్రైజ్ ది లార్డ్. చూసావా? అందుకే నీతిమంతులుగా ఉండటానికి ఇష్టపడాలి, అవినీతిని విడిచిపెట్టాలి, దేవుడికి ఇష్టమైన క్రియలను తునీకరించాలి. ఎప్పుడు కూడా ఎనీ టైం, ప్రతిరోజు కూడా దేవుడు మన ప్రవర్తన చూస్తున్నాడు, మన ఆలోచన చూస్తున్నాడు. అయ్యో, లోకమును జయిస్తే, లోక ఆశలు చంపుకొని మనం జీవిస్తే, దేవుడికి ఇష్టలుగా జీవిస్తే ఆయన మనం చూస్తాను అంటున్నాడు. రెండోదిగా సింహాసనం మీద కూర్చుండి పెడతాను అంటున్నాడు. ఆ మూడో మాట మనం చూస్తే అద్భుతముగా అక్కడ మనకు కనబడుతుంది. ఆయన రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టును. ప్రైజ్ ది లార్డ్. వారు గణపరచబడుదురు. ఏంటంట? ఈ భూమి మీద ఉండగా ఎవడి గనులతో, రాజులతో, గొప్ప గొప్ప గనులతో మనం నీతిమంతులు ఎవరంట? నీతిమంతులు ఆ రాజులు పక్కన కూర్చుంటారంట. ప్రైజ్ ది లార్డ్. ఏమిటి ఇంత ఘనత, ఇంత పేరు ప్రతిష్టలు రావాలంటే చూడండి, యోసేపు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. యోసేపు నిందారహితుడికి జీవించాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు. ఏమిటి ఎన్ని శ్రమలు అంటే, ఏమిటి చిన్నప్పటి నుంచి కూడా భక్తులు ఎదిగాడు. ఏమిటి తల్లిదండ్రుల దృష్టికి, అన్నదమ్ముల దృష్టికి నిందారహితుడిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని అన్నదమ్ములు అసూయ వచ్చి ఏం చేశారు? శుభ్రంగా కొట్టి గోతులోకి తోసేశారు. ఇస్మాయిల్కి అనిపిస్తారు. వాడు తీసుకెళ్లి మారుగారని సంతలు అనిపిస్తాడు. మళ్ళీ అక్కడి నుంచి ఒక రాజు కొనుక్కున్నాడు, వాడి ఇంట్లో ఉన్నాడు. అక్కడ నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, భయంకరమైన నిందలు వచ్చాయి. ఆ నిందలతో పాటు సరసాలు పాలైపోయాయి. నీతిమంతుడు అనేకమైన శ్రమలు వస్తాయి, ఆయనను భక్తి విడిచిపెట్టకూడదు, ఆయనను ప్రార్థన మానకూడదు. ఏమంటే జోసెఫు, యోసేపు ఏమంటే ఇన్ని శ్రమలు వచ్చినా, ఇన్ని బాధలు వచ్చినా యెహోవా దృష్టికి నిర్దోషిగా ఉన్నాడంట. చప్పట్లు కొడుతూ ప్రభు నామమున యథార్థవంతుడిగా జీవించాడు. ఒక రోజు వచ్చింది, ఏమంటే మంచి దర్శనాలుగా అర్థం చెప్పేవాడు. ఆయన చెప్పిన కళలన్నీ కూడా నెరవేర్చబడిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. రాజుగారికి ఒక కళ వచ్చింది, అది చెప్పి నెరవేర్చబడిపోయింది. ఇలాంటి నీతిమంతుడు, దేవుడు ఆత్మ కలిగిన వ్యక్తి, పరిశుద్ధుడిని యోసేపు సరసాలలో ఉండటానికి వీలు లేదు. నా సింహాసనం మీద కూర్చోవాలి. దేవునికి స్తోత్రం. నీతిమంతుడు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో. ఏమండి, నీతివంతులకి కొన్నిసార్లు చాలా బాధలు వచ్చేస్తాయి, తలమించిన బాధలు వచ్చేస్తాయి. చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటలో. అమెరికా దేశంలో జోస్ అని ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన మంచిగా సేవ చేస్తున్నాడు. కొన్ని వేల మంది వస్తారు సంఘానికి. ఆయన వాక్యం చెప్తుంటుంటే వాళ్ళ కుటుంబాన్ని పెట్టి, ఆయన పెట్టి అసూయ వచ్చేసింది కొంతమంది దుండుకి. ఏమొచ్చేసింది అమ్మా? ఏమొచ్చేసింది? అసూయపురులు ఉంటారు. వ్యాపారంలో వరదలుతుంటుంటే, నీ ఉద్యోగములు వరదలుతుంటుంటే, నువ్వు బహుగా ఆశీర్వదించబడుతుంటుంటే శత్రువులు ఎంటర్ అయిపోతారు. ఈ బ్యాచ్ అన్ని చోట్ల మనకు కనబడుతూ ఉంటుంటారు. ప్రతి కుటుంబంలో సొంత పిల్లలే శత్రువులు అయిపోతుంటారు. కొంచెం సొంత భార్య శత్రువులు అయిపోతుంది, సొంత భర్త శత్రువుగా మారిపోతాడు. రకరకాల విపత్తులు జరుగుతున్నాయి భూమి మీద. ఈ దైవజనుడి మీద ఏదో విధంగా చాలా వేల మంది చర్చకు వస్తున్నారు, పరిశుద్ధపరచబడుతున్నారు. తాగుబోతులు, తిరిగిబోతులు, నరహంతకులు, జోజగాళ్ళు మారు మనసు పొందుతున్నారు. అలాంటి సమయంలో కొంతమంది దుండుగులు ప్లాన్ చేశారు, ఈయన ఎలాగైనా పడగొట్టారు, ఈయన సేవను పాడు చేయాలి, ఇక్కడ ఉండకుండా చేయాలి అని ఒక 16 సంవత్సరాల అమ్మాయితో ఏం చెప్పారంటే, ఇదిగో నువ్వు ఆదివారం నాడు సాక్ష్యం చెప్పాలి, మేము మీకు ఎంత డబ్బు కావాలంత డబ్బు ఇస్తాం. ఏమిటి ఆ సాక్ష్యం అని ఆలోచన చేస్తే అందరూ కొన్ని మాటలు చెప్పారు. ఆ అమ్మాయికి సాక్ష్యం చెప్పు ధైర్యంగా మేము ఉన్నాం. దుష్టుడు ఎప్పుడు కూడా చాలా బలంగా పనిచేస్తాడు. నేను అంటాను, ఏమిటి దుష్టుడు ఎంత బలంగా పనిచేసినా నీతి నీతే, అవినీతి అవినీతి. ప్రైజ్ ది లార్డ్. ఆ అమ్మాయి ఆదివారం అందరూ జనసమూహంతో మందిని నింపబడ్డది. ఏమండి, ఆదివారం సాక్ష్యం చెప్తుంది అమ్మాయి. ఈ పాస్టర్ గారు నన్ను తుపాకుతో బదిలించి పాడు చేయబోయాడు, నన్ను ఘోరాతి ఘోరంగా నన్ను రేప్ చేశాడని ఇలా సాక్ష్యం చెప్పింది. ఒకసారి ఎలా ఉంటుంది, సంఘం అంతా కూడా అకలకుతలం అయిపోయింది. అందరూ పేపర్ విలేకరులు వచ్చేసారు, టీవీ ఛానల్ అందరూ వచ్చేసారు. ఏమండి, ఎంత పోలీసులు వచ్చేసారు. వెంటనే ఆ పాస్టర్ గారిని పట్టుకొని ఏమండి రకరకాల ఎవరు ఇష్టం వచ్చిన వారు మాట్లాడుతున్నారు. ఒక్క సాక్ష్యము చూసా, దుండుగుడు చాలా బలంగా పనిచేస్తాడు. ఏమండి, భార్య, ఆ పాస్టర్ గారి భార్య, పిల్లలు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి.
ఏమో మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి, ఎవరో మాట్లాడలేదు. వెంటనే పోలీసులు చార్జ్ చేసి లోపల చేశారు, కోర్టుకి కేసు అప్లై చేశారు. కోర్టు వారు బెయిల్ మీద పాస్టర్ గారు బయటకు వచ్చాడు. ఎంత బాధ ఉంటుంది చూడండి. అంత పెద్ద సంఘం, 1000 మంది వచ్చిన సంఘము రెప్పపాటులో కుప్పకూలిపోయింది. చాలా హృదయం గాయపరిచి పడిపోయింది. వారి తలలు ఎత్తుకోలేకపోతున్నారు. ఆ సంఘంలో కొంతమంది మా దైవజనుడు అలాంటి వాడు కాడు అని చెప్తున్నారు. కొంతమంది ఉంటారు కదా రకరకాల మనుషులు. ఏమండి వెంటనే కోర్టు తీసుకుని వెళ్ళారు. ఏమండి బెయిల్ మీద బయటకు వచ్చాడు. చాలా నిలిగిపోతున్నాడు, వ్యాధులు చెందుతున్నాడు, దుఃఖిస్తున్నాడు. ప్రభా ఏంటి ప్రభా ఈ శోధన? ఆయన నీతివంతుడు, పరిశుద్ధుడు, నిందారహితుడు. ఏమండి రాత్రనగా పగలనగా ప్రయాసపడి 1000 ఆత్మలను రక్షించిన వాడు. అలాంటి వ్యక్తి మీదకి శోధన వచ్చేసింది. బైబిల్లో ముందుగా రాశాడు, నీతిమంతులకి శ్రమలు వస్తాయి. ఆ శ్రమంలో ఎవరైతే నిలబడతారో, ఆ శ్రమంలో ఎవరైతే ఓర్పు కలిగి నిరీక్షణ కలిగి ఉంటారో నేను వారిని విడిపిస్తాను. చపలు కొడుతూ ప్రభు నామాన మహిమపరుచుకుందాం. ఈ లోపు ఇంట్లోంచి బయట రావట్లేదు. పాస్టర్ గారు, లాయర్ గారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరి ఆధారాలన్నీ కూడా చూస్తున్నారు. ఈ లోపు ఒక ముస్లిం వచ్చి ఇప్పుడు నుంచో పోయినాడు కనబట్టుందంట. ఎవరిని? దైవజనుడు. ఆ దైవజనుడు, అమ్మా ఇలాంటి పరిస్థితులనే ఎవరన్నమ్మా చూస్తున్నావు కదా, పరిస్థితులు అనుకూలముగా లేవు కదా అని అంటే, లేదు లేదు దైవజనుడా, నేను శివరదనాల్లో ఉన్నాను, రేపు మాపు దేవుడికి పొందిపోయే పరిస్థితులు అన్నా, నీవు నా ఇంట్లో చేయగలగాలి. ఆ దైవజనుడు ఎన్ని మనసులో పెట్టుకోవద్దు, దేవుడే చూసుకుంటాడు అని ఆ దైవజనుడిని వారి ఇంటికి భోజనానికి పిలిస్తే ఆ దైవజనుడు ఇంట్లో అడుగు పెట్టిన వెంటనే ఆ సోఫాలో కూర్చున్నాడు, భోజనం సిద్ధపరుస్తున్నాడు. ఆయన కళ్ళ ముందు ఒక చిత్రపటం కనపడుతుంది. ఆ చిత్రపటం మీకు తెలిసిన దానియేలు సింహం బోనులో ఉన్నాడు. దానియేలు మీద నిందలు మోపిన వారి కిటికీ గురించి చూస్తూ వేలన చేస్తున్నారు. సింహాలు కాలు దగ్గర ఉన్నాయి. ఈ దానియేలేమో నేత్రాలు ఆకాశం వైపు చూస్తున్నాడు కిటికీలోంచి. దేవుడికి స్తోత్రం. ఆ చిత్రపటం చూసినప్పుడు ఈ దైవజనుడికి ఎక్కడైనా దైవం వచ్చేసిందంట. చవడగొడుతూ ప్రభు నామాలు. నిజమే, దానియేలు మీద కూడా నిందలు వచ్చాయి. దానియేలు కూడా నీతిమంతుడే, పరిశుద్ధుడే, నిందరహితుడే. బబులోను సామ్రాజ్యం ఎంత యథార్థంగా ఉన్నాడు, రాజుకి ఇష్టడుగా జీవించాడు. నిందలు వేసి సింహం బోనులో ఏపించేశాడు. అప్పుడు ఆ చిత్రపటం చూసినప్పుడు ఆ అమ్మనట, అమ్మా నేను ఇక్కడికి వచ్చిన ఆ ఫోటో చూసిన తర్వాత నాకు చాలా హృదయంలో ఒక తెలియని ఆనందం పుట్టుకొచ్చింది. నువ్వేమనుకోకపోతే చాలా మంచి అందంగా వేసిన ఆ చిత్రపటం అన్నాడు. అమ్మా ఒక నెల రోజులు అది నాకు ఇస్తే నా గదిలో పెట్టుకొని రోజుకి నేను ప్రార్థన చేసుకుంటాను ఎక్కువగా. హల్లెలూయా. అన్నదంట, అయ్యి బాబు నా కొడుకులు ఎంతో ఉన్నతమైన ఆస్తులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఈ నేను కూడా రేపు మాకు పోయేదాన్ని, నీకు ఏది కావాలో అది పట్టుకెళ్ళిపోతే దైవజనుడు అన్నదంట. దేవుడికి స్తోత్రం. అప్పుడు తెచ్చుకొని ఆ ఫోటో తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని, ప్రభా దానియేలును విడిపించిన దేవుడు, నా మీద నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, నీకు తెలిసిన ప్రభా అమెరికా దేశం అంతా కూడా అకలకుతం అయిపోతుంది, నా కోసం రకరకాలుగా రాస్తున్నారు, ఎవరు ఇష్టం వారు మాట్లాడుతున్నారు అయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు దైవజనుడు. చేస్తుండగా లాస్ట్ కోర్టుకి పిలుపు వచ్చింది. జడ్జిమెంట్ రేపే జరుగుతుందనగా చాలా ప్రార్థన చేస్తున్నారు. సంఘం అంతా మొరపెడుతున్నారు, కుటుంబం పిల్లలు మొరపెడుతున్నారు. ఈ రోజు జరిగే సిచ్యువేషన్ ఏంటి తెలిసిన, కోర్టులో ఏమండి ఆయన తుపాకు పట్టుకొని భద్రించారని చెప్పారు కదా, ఆయన వేరు ముద్రలు దాని మీద లేవు. ప్రైజులో ఆ అమ్మాయి చాలా దారుణంగా నన్ను ఇలా చేసాడు, ఇలా పాడు చేశాడని చెప్పారు కదా, ఆ బెడ్ టెస్ట్ లో ఆయన్ని పరిశోధిస్తే అందులో ఏ లోపము దైవజనుడు లేదు. కోర్టు వారు ఏమన్నారంటే ఈ దైవజనుడు నిర్దోషి, హల్లెలూయా, యథార్థవంతుడు అని ఎప్పుడైతే ప్రకటన చేసిందో అప్పుడు వారుకున్న సంఘము 4-5 రెట్టింపులు పెరిగిపోయిందంట. ఒకటమ్మ గట్టే చెప్పండి. దేవుడి నీతిమంతులకు శ్రమలు వస్తాయి, నీతిమంతులు బాధలు వస్తాయి. ఏమన్నా అందుకోసమే ఆ శ్రమంలో ఎవరైతే నిలబడి అల్ప విశ్వాసంగా మాట్లాడగా కొంతమంది ఏమంటారు, ఇంత సేవ చేస్తున్నాను, ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత స్వార్థ చేస్తున్నాను, అయ్యో రాత్రనగా పౌరానికి కష్టపడాను, దేవుడు ఇచ్చివి నాకు ఇవ్వా, అవమానాలా, నిందలా,
అని సేవను విడిచిపెట్టించిన వారు చాలా మంది ఉన్నారు. దేవుని విడిచిపెట్టే విశ్వాసం చాలా మంది ఉన్నారు. దేవుడికి దూరం అయిపోయిన వారు చాలా మంది ఉన్నారు. అయితే నిజముగా యథార్థవంతులుగా ఆ శ్రమంలో మనం నిలబడి ఎవరిని ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడిపిస్తాను. ప్రైజ్ లార్డ్. నేను నిన్ను విడిపిస్తాను. అంతే అంటున్నాడు. నీతిమంతులను చూడకపోడు అమ్మా. అంతే నీతిమంతులుగా ఉండటానికి ఇష్టపడాలి, పరిశుద్ధులుగా ఉండటానికి ఇష్టపడాలి, నిందారహితులుగా ఉండటానికి ఇష్టపడాలి. దేవుడు మందిరానికి వచ్చిన వారు, దేవుడు మాట వినేవారు, దేవుడు యేసు రక్తంలో కడగబడిన వారు, బాప్తిస్మం పొందిన వారు ఎప్పుడైతే నీతిమంతులుగా ఉండటానికి ఇష్టపడతామో నీ భక్తిని దేవుడు చూస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. నీ ప్రవర్తన దేవుడు చూస్తున్నాడు. తగిన రీతిలో తగిన సమయములో దేవుడు అంటున్నాడు, నేను నిన్ను హెచ్చిస్తాను, సింహాసనం మీద కూర్చుని పెడతాను, రాజులు నిలబడే స్థలంలో నువ్వు నిలబడతావు, ఏమన్నా నిత్యము నీకు ఘనతనిస్తాను. అక్కడ ఏమన్నాడు చూడండి, ఏమన్నా ఆ కింద మాట, వారు ఘనపరచబడుదురు ఉందా లేదా? వారు ఘనపరచబడతారట అమ్మా. అందుకే నీతిమంతులుగా ఉండటానికి ఇష్టపడాలి, పరిశుద్ధులుగా ఉండటానికి ఇష్టపడాలి. ఎవడి అబద్ధాలు, మోసాలు, దగాలు, అక్రమాలు, ఎవడి దేవుడికి ఇష్టమైన ప్రతిదీ కూడా సాతానుడు ప్రేరేపిస్తాడు. రాత్రి చెప్పాను కదా సభలో, రాత్రి చెప్పాను కదా, సాతానుడు కొన్నిసార్లు పరిశుద్ధులను కూడా ప్రేరేపిస్తాడు కొన్ని పనులు చేయడానికి. సాతానుడు దావీదుని ప్రేరేపించాడు, అవునా కదా? అననీయ సఫీరుని ప్రేరేపించాడు, ఏదైనా వనంలో అవాదమును ప్రేరేపించాడు. అందుకే వారు బహుగా శిక్షింపబడ్డారు, బహుగా వ్యాధులు చెందారు. మనం ఎప్పుడైతే నీతిమంతులుగా ఉండటానికి ఇష్టపడతామో, దేవుడికి ప్రార్థన చేయడానికి ఇష్టపడతామో, ఈ భూమి మీద మనం దీవించబడతాం. అమ్మా వినాలి, జాగ్రత్త వినాలి. ఈ భూమి మీద మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, పేరు ప్రతిష్ఠ, శ్రీ సంపద అన్ని దేవుడు ఇస్తాడు. మరలా ప్రభు ఏమంటాడు తెలిసిన మత్తయి సువార్త 13:42 నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుడు వలె తేజరులుదురు. హల్లెలూయా. ఎక్కడంట? తండ్రి రాజ్యంలో, దేవుని రాజ్యంలో. ఇక్కడ నీతిమంతులు ఎవరైతే ప్రబలుతారో అమ్మా, అందుకే మన భక్తిని కాపాడుకో, మన ప్రవర్తన ఏం చేయాలి? కాపాడుకో. ఎప్పుడైతే యథార్థవంతులుగా మనం ఉంటామో ప్రభు అంటున్నాడు, ఈ భూమి మీద నేను ఆశీర్వదించడమే కాదు, నా రాజ్యములో నీవు సూర్యుడు వలె తేజరెలుతావు. హల్లెలూయా. ఎన్ని పేరు ప్రతిష్ట ఉన్నాయండి, ఎంత ఆశీర్వాదం ఉంది. ఒకవేళ తండ్రి రాజ్యములో మనము సూర్యుడు వలె ప్రకాశించకపోతే, ఒకవేళ పరలోక రాజ్యము మనం వెళ్ళకపోతే మన పరిస్థితి ఏంటి? అగ్నిగుండములో, మండుచున్న అగ్నిగుండములో పడద్రోయబడతాం. అక్కడ ఏంటి? అరుపులు, కేకలు. ఆ 5 మాట చదవరా, ఆ 5 మాట చదవండి. 42 అక్కడ ఏడుపును, 13:42 అక్కడ ఏడుపును, పండు గొరుగుటైన ఉండును, అరుపులు ఉంటాయంట, కేకలు ఉంటాయంట. ఎక్కడ? చెప్పాలి ఎక్కడ? నరకములో. అందుకోసమే ఆ నరకానికి పోకూడదని మందిరాలు కట్టడం, సువార్త చేయడం, సభలు ఏర్పాటు చేయడం. నరుడు ఆత్మ బహు విలువైనది. మొన్న అనేది వెనకడ వాళ్ళని మనకు చేయడం. ఆత్మ దేవుడు దయచేసి దేవుని యొద్దకు మరలా కొనుక్కో. హల్లెలూయా. మన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ దేవుని యొద్దకు వెళ్ళకపోతే మరి ఎక్కడికి వెళ్తుంది? పాతాళం, మండుచున్న అగ్నిగుండములో పడద్రోయబడుతుంది. అందుకోసమే మనము నీతిమంతులుగా ఉండటానికి ఇష్టపడాలి. ఖచ్చితంగా ఎప్పుడు దేవుడు ఎందుకు భయభక్తులుగా నీవు ఉండటానికి ఇష్టపడాలి. దేవుడికి ఇష్టమైన క్రియలన్నీ దూరం చేసుకోవాలి. దేవుడికి ఇష్టలుగా ఎవరైతే ఈ భూమి మీద జీవిస్తారో వారితో దేవుడు అంటున్నాడు, నేను వారిని ఆశీర్వదిస్తాను. చాలా మంది కుటుంబాలు శాపముగా మారిపోతుంటాయి. వారు ఎంత వాక్యం విన్నా, ఎంత ప్రార్థన చేసినా లోకాశలో వారు పడిపోతూ ఉంటారు, లోక భ్రమలో పడిపోతుంటుంటారు. దేవుని విశ్రదిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలతో కొన్ని మార్లు అంటాడు, మీరు నన్ను విశ్రదించి కనుక నేను మిమ్మల్ని విశ్రదిస్తున్నాను, మీ ప్రార్థన నేను వినను, మీరు నాకు ప్రార్థన చేయొద్దు అని దేవుడు ఎన్నో మారులు వారి మీద కోపగించే సందర్భాలు ఉన్నాయి. ఎందుకని వారు పరిశుద్ధతను విడిచిపెట్టారు, అపవిత్రులుగా మారిపోయారు. అందుకోసమే మన సామెతలు అందరూ అంటాడు కదా, సామెతలు 10:6 అంటాడు, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ప్రైజ్ లార్డ్.
ఏమొస్తాయి ఏంటమ్మా? అమ్మా, దేవుని మందిరానికి వచ్చి నీతిమంతులు ఉండటానికి ఇష్టపడాలి. బైబిల్ అంటుంది నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతే. దేవుడు ఒక సువర్ణ అవకాశం ఇచ్చాడు. ఎట్టి పాపి అయినను, ఎట్టి దుర్మార్గుడు అయినను మరలా వచ్చి వాడు తప్పులను ఒప్పుకొని, వాడు పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెడితే దేవుడు అంటున్నాడు, నువ్వు పశ్చాత్తాపం పడుట నేను చూస్తేని. ప్రైజులో నేను నిన్ను నీతిమంతుడిగా మార్చేస్తాను. హల్లెలూయా. సో ఎంత గొప్ప దేవుడు అండి. ఈ రోజున చాలా మంది దొంగలు, విచారకులు, మోసగాళ్ళు, టెర్రరిస్టులు, దేశద్రోహులు, కుటుంబ ద్రోహులు, గ్రామ ద్రోహులు, త్రాగుబోతులు, తిరిగిపోతులు, వీళ్ళందరూ మారిపోయి బైబిల్ పెట్టి స్వార్థ ప్రకటిస్తున్నారు. మా స్వార్థ టీంలో ఎంతో మంది ఉన్నారు, అలా రౌడీలు ఉన్నారు, దొంగలు ఉన్నారు మా స్వార్థ టీంలో. వారందరూ ఈ రోజున పరిశుద్ధులుగా మారిపోయారు. దేవుడి చేత కూడా ఆశీర్వదించబడ్డారు. ఎంతో భయము, భక్తి, స్వార్థ రాత్రనగా పౌలనగా ప్రభు కొరకు ప్రయాసపడుతున్నారు. దేవుడికి స్తోత్రం. దేవుడి యొద్దకు వచ్చిన తర్వాత, బ్రతుకు మారిన తర్వాత, ఆలోచన మార్చుకున్న తర్వాత, పరిశుద్ధ జనాంగములు చేర్చబడిన తర్వాత, ఒక మందిరంలో మంచి విశ్వాసంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సువార్తను, దేవుడు రాజ్య సువార్తను ప్రకటించేవారు ఉండాలి. హల్లెలూయా. ఎవరైతే అలాగ ఉంటారో ప్రభు అంటున్నాడు దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయము 3వ వచనం అంటాడు, ఎందరైతే అనేకులను ప్రభు వైపుకు తిప్పుతారో వారు ఆకాశంలో జ్యోతుల వలె వారు ప్రకాశిస్తారంట. దేవుడికి స్తోత్రం. ఉందా లేదమ్మా? చదవమ్మా, వాక్యం చదవ ఒకసారి. మనం ఎక్కువ స్వార్థ చేయాలి అమ్మా. మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం కాదు. ఈ బల్లారదంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరును సిలువును ప్రచురించుతారు. బుద్ధిమంతులైతే చూడండి, బుద్ధిమంతులైతే ఆకాశ మండములో జ్యోతులను పోలిన వారే ప్రకాశించుదురు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు. ఎవరు అనేకులను త్రిప్పుదురు వారు నక్షత్రము వలె ప్రకాశిస్తారంట. అమ్మా తిప్పుతున్నావా? అమ్మా మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్ని అందరినీ స్వార్థ చేస్తున్నావా? చర్చికి కొంత ఆత్మను నడిపిస్తున్నామా? నీ దేవుడు వాక్యము మన బ్రతుకులో నెరవేర్చబడును గాక. అనేకులను త్రిప్పాలి. నీవు నేను దేవుడు సంఘాన్ని బలపరచేవారుగా, ఆత్మను రక్షించేవారుగా, ప్రభువును మహిమపరచేవారుగా, యేసు రక్తమును అనేకులను కడిగేవారుగా, అనేకులైన పాదాల ఎదుగు తీసుకొచ్చిన వరకు ఉంటే ప్రభు అంటున్నాడు, ఎవరు అనేకులను తిప్పుతారో వారు ఆకాశములో నక్షత్రము వలె. బాబా, ఏం అద్భుతమైన మాట అండి. దేవునికి స్తోత్రం. అమ్మా, ఈ వాక్యం మన జీవితంలో నెరవేర్చబడును గాక, మన సంఘాల్లో నెరవేర్చబడును గాక. చెప్పండి అమ్మా, నెరవేర్చబడును గాక. మన పిల్లల జీవితంలో నెరవేర్చబడును గాక. ప్రభు ఏమన్నాడు? సర్వ సృష్టికి వెళ్ళి బాగా తినేసి నిద్రపోండి అన్నాడా? ఏమన్నాడమ్మా? సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించి అనేకులు నా శిష్యులుగా మార్చండి. నా రాజ్యం కొరకు చెప్పండి. నరకం ఉందని చెప్పండి, పరలోక రాజ్యం ఉన్నదని చెప్పండి. చెప్తున్నాము. మనం స్వార్థ ప్రకటించే వరకు ఉన్నామా? దేవుని మహింపరిచే వరకు ఉన్నామా? ఒక ఆదివారం రావడం, సభలకు రావడం, వెళ్ళిపోవడం అది క్రైస్తవ జీవితము కానే కాదు. నిజంగా ప్రభు వైపు చూస్తూ ప్రభు చెప్పిన పని మనం ఎప్పుడైతే చేస్తామో నీతిమంతులను ఆయన చూడక చూస్తాడు. నీ చూస్తాడమ్మా, నీ వ్యాపారాన్ని దీవిస్తాడు, నీ బిడ్డలను దీవిస్తాడు, నీ నీతిని బట్టి నిన్ను వృద్ధులంపజేస్తాడు. నీ క్రియలు, నీ ప్రవర్తన దేవుని దృష్టికి అంగీకారమవును గాక. అందుకే మనం అపవిత్రమైన వాటికి దూరంగా ఉండాలి. దేవుడికి ఇష్టమైన క్రియలు దూరంగా ఉండాలి. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అది చేయడమో మానేయాలి. దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేయటానికి ఇష్టపడాలి. అలా ఇష్టపడితే ప్రభు అన్నాడు, నీతిమంతుల తల మీద యెహోవా ఆశీర్వాదములు వచ్చును. ప్రైజ్ లార్డ్. మరి అక్కడ మరి అవినీతిమంతుల మీద ఏం వస్తుంది చెప్పండి? అవినీతిమంతుల తల మీద ఏం వస్తుంది? శాపాలు వస్తాయి.
శపించబడతారంట వారు శపించబడడం దేవుడికి ఇష్టం కాదు, సంఘానికి ఇష్టము కాదు. అందరూ అంతటా మారు మూసుకొని రక్షించబడి పరిశుద్ధులుగా మారాలన్నదే దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక. ప్రైజ్ లార్డ్. అందుకోసమే సొదొమ గొమొర్ర పట్టణము ఏమండి చూడండి, ఏమిటి సొదొమ గొమొర్ర పట్టణం ఉంది, ఒక దేశం ఉంది. ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా పాపిష్టి మనుషులు ఉన్నారు, త్రాగుబోతులుగా, తిరిగిబోతులుగా, అక్రమాలు చేసేవారుగా. ఏమిటి దేవదూతలతోనే పాపం చేయడానికి ఇష్టపడ్డారట. ఎవరితోనే ఎవరితోనమ్మా? ఎంత కళ్ళు మూసిపోయి చూడండి. దేవదూతలతోనే పాపం చేయడానికి వారు ఇష్టపడిన జనాంగము. దేవుడు చూశాడు ఈ ప్రజలను ఉంచకూడదు, ఆకాశములు అగ్ని గంధకముల చేత కాల్చేయాలి. ఒక నిర్ణయానికి వచ్చేసాడు ప్రభు. ఎందుకు వచ్చాడు నిర్ణయానికి? ఆ దేశంలో ప్రార్థన వీరులు లేరు, పరిశుద్ధులు లేరు, అగ్ని గంధకముల చేత కాల్చేయాలని దేవుడు ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. అయితే అక్కడ ఒక మంచి మాట ఉంటుంది, ఈ సంగతి నా స్నేహితుడైన అబ్రహామునకు చెప్పకపోతే రేపన్న రోజుని నాతో ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడేమో. అబ్రహాము ఎవరో? నీతిమంతుడు. ప్రైజ్ లార్డ్. అబ్రహాంతో అన్నాడు, అబ్రహమా చూసావా, ఒక దేవునికి ఒక నరుడు అబ్రహాము ఎంత ఇష్టడైపోయాడు. మనందరూ ఎలాగైపోవాలి దేవుడికి అంటే? అబ్రహాం దేవుడికి ఎందుకు ఇష్టడైపోయాడు? రమ్మంటే వచ్చాడు, ఎలమంటే వెళ్ళాడు, ఆ పని చెమ్మటి చేశాడు, నీ కుమారుని ఇచ్చేసే అంటే ఇచ్చేసాడు. అంటే దేవుడు మాట విన్నాడు. అందుకే భూమి మీద ఆశీర్వాదాలు అన్ని దావీదు అబ్రహాం సంతతికి దేవుడు ఇచ్చేసాడు. ప్రైజ్ లార్డ్. ఎన్ని ఆశీర్వాదాలు తెలుసా? నేను చెప్పాను మీ సంఘంలో ఒకసారి, 10 ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఎన్ని ఆశీర్వాదాలు అమ్మా? 10 ఆశీర్వాదాలు. గలాతీ 3:7 అనుకుంటాను, 3:4 అంటాడు కదా. ఇదిగో అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా యేసు క్రీస్తు ద్వారా నీకు ఇస్తాను అన్నాడు. హల్లెలూయా. చూసా, నీతిమంతులుగా ఉంటాయి, ఆయన మాట వినే వరకు ఉంటాయి. అమ్మా విందామా మానేదామా? ఇన్ని నైట్లు, ఇంత సభలు, టెంట్లు, ఆకాశం అంతా టెంట్ వేసి ఇన్ని సింహాసనాలు కుర్చీలు వేసి మిమ్మల్ని అందరినీ ఎందుకు కూర్చోబెట్టింది మరి మేరీ గారు? చెప్పాలి. దేవుడు సింహాసనం మీదకి వెళ్ళాలని, అక్కడికి వెళ్ళాలని, నీతిమంతులుగా మారాలని, అన్ని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలండి. చప్పట్లు కొడుతూ ప్రభు నామమున మహిమపరచుకుందాం. ఎవడు ఆవిడ ఆ చక్కటి జాబ్ చేసుకుంటుంది, ఈ ఏసీలో నిద్రపోవచ్చు. ఈ దోవల్లో ఏం పని ఆవిడకి అసలు? అంతే కదా, చక్కగా జాబ్ చేసుకున్నది. ఆవిడ ఏం తక్కువ, పెద్ద అపార్ట్మెంట్ భవంతి ఉంది ఆవిడకి. హల్లెలూయా. ఆ భవంతులు పై అంతస్తులో ఉంది. దేవుడికి స్తోత్రం. చక్కగా సుఖంగా ఉండొచ్చు ఆమె. ఎందుకంటే ఆత్మల భారము, సంఘము బలపడాలి, ఆత్మలు రక్షించబడాలి, ఈ గ్రామము రక్షించబడాలని అనేకులను దేవుడు తిప్పాలి, దేవుడు పంచాయన తపన, ఆ ఆలోచన అందరికీ ఉంటే ఎంత బాగుందో. దేవుడికి స్తోత్రం. అబ్రహాంతో అన్నాడు దేవుడు, అబ్రహామా ఈ పట్టణము తీసేస్తానయ్యా, నేను ఉంచనయ్యా. అప్పుడు అబ్రహాం అంటాడు, అయ్యా అందులో 10 మంది నీతిమంతులు ఉంటే, కొంతమంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణం ఉంచువా? తీసేస్తావా ప్రభా? ఒక 70 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా అని ప్రార్థన చేయడం మొదలెట్టాడు. ఎవరో గట్టిగా చెప్పాలి, వెనకాల వాళ్ళు చెప్పాలి. అబ్రహాము, అయ్యా 70 మంది నీతిమంతులు ఉంటూ వదిలేస్తావా? 70 మంది కాదు, 60 మంది ఉన్నా, 60 మంది 50 మంది కూడా లేరు అక్కడ. ప్రభు ఒకవేళ 40 మంది ఉంటూ వదిలేస్తామంటే వదిలేస్తానండి. 30 మంది కూడా లేదు. కాయగూరలు బేరవాడినట్లు బేరవాడుతున్నాడు. ఎవరితో? దేవుడితో బేరవాడుతూ నీతిమంతులు 20 మంది ఉంటూ వదిలేస్తావు ప్రభా? వదిలేస్తాను. లాస్ట్ ఫైనల్ అంటాడు, అయ్యా నీతో నేను నీ మాటని నేను ఎదురుస్తున్నాను అయ్యా, ఏమనుకోదు, దూలు వంటి వాడు, బూడిద వంటి వాడు, ఇదిగో ఒక్క 10 మంది ఉంటే చదువమ్మా. ఎంతమంది అమ్మా? అతడు ప్రభు కోపం పడని ఎడల ఒకవేళ 10 మంది కనబడితే ఆ 10 మందిని బట్టి నాశనము చేయకుండా వదిలేస్తాను. చప్పట్లు కొడుతూ ప్రభు పోరాడుతున్నాడు. అబ్రహాము పోరాడుతున్నాడు. ఆ సొదొమ గొమొర్ర పట్టణము రక్షించబడాలని పోరాడుతున్నాడు. మేరీ గారు కూడా
అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఈ పట్టణంతో పోరాడుతుంది. దేవుడికి స్తోత్రం. ఈ పట్టణం దీవించబడాలి, ఆశీర్వదించబడాలని, ఆత్మలు రక్షించాలని అబ్రహాము పరేడు లాస్ట్కి 5 10 మంది కూడా చదవద్దమ్మా చాలు. దేవునికి స్తోత్రం. 10 మంది కూడా నీతిమంతులు. ఎంత బాధ అండి. నేను అంటాను, మన గ్రామంలో ప్రతి గ్రామంలో నీతిమంతులు ఉన్నారు, చప్పట్లు కొడుతూ ఉన్నారు, ప్రార్థన చేసిన వారు ఉన్నారు, దేవుణ్ణి ఆరాధించే వారు ఉన్నారు, దేవుడి సన్నిధిలో కన్నీరు కాచిన వారు ఉన్నారు. అందుకే మన దేశంలో భూకంపాలు, సునామీలు రాకుండా మనం కాపాడబడుతున్నాం. చప్పట్లు కొడుతూ ప్రభునామా. కొన్ని దేశాలు చూడండి, అండ్ పోయిన వారం మనం చూస్తే 38 దేశాలు ఏమొచ్చింది తెలుసా మీకు? ఆ సంగతి భూకంపం వచ్చింది, భూమి కంపించేసింది. 38 దేశాలు కూడా, రష్యా, జపాను, ఈ దేశాలన్నీ కూడా ఉనికిపడ్డాయి, కలవరపడ్డాయి. ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయంలో ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, ప్రాణం ఉండగానే ప్రభుని అంగీకరించాలి. ప్రభు పాదాలు పట్టుకుని ప్రభుకి ప్రార్థించే వరకు ఉంటే దేవుడు అంటున్నాడు, నీతిమంతులు నేను చూస్తాను, వాడిని ఆశీర్వదిస్తాను. అమ్మా, దేవుడు ఆశీర్వదిస్తాను అన్నాడు. మా నాన్నగారు భయంకరమైన త్రాగిపోతుంది, తిరిగిపోతే 24 గంటలు సిగరెట్ ఉండేది. 24 గంటలు సిగరెట్ ఉండేది. మా నాన్నగారు చాలా, మాకు బోట్ ఉండేది, సముద్రంలో ఒక బోట్ ఉండేది. ఆ బోట్ మీద వచ్చిన చేపలు ఎక్కువ పడతాయి కదా, ₹1,000 వచ్చేది. 15 మంది పనివారు ఉండేవారు, అందరూ ఉండేవారు. ఏమంటే అందరికి తాగుడు అందరికి తాగుడు ఇప్పించేవాడు, అందరి ఇంటికి తీసుకొచ్చేవాడు, రకరకాలుగా ఏమంటే ప్రవర్తించేవాడు. మా నాన్నగారు తాగుతూ ఉండేవాడు. మా మేనత్త ప్రభు నమ్ముకుంటే మా మేనత్తతో ఉన్న వాళ్ళని కూడా, సువార్తములు కూడా కర్ర పట్టుకునే వాళ్ళు ఇదంతా తరువు కొట్టేవాడు. అంత దుర్మార్గుడిగా ఉంటే మా మేనత్త ఆమెతో ఉన్న సువార్తములో ప్రార్థన చేసేవారు తెల్లవారు. ప్రభా, ఈ వ్యక్తిని మారుమోసి నీతిమంతుడిగా మార్చు ప్రభా, స్వార్థకుడిగా మార్చు ప్రభా, సేవకుడిగా మార్చు ప్రభా అని ప్రార్థన చేస్తే వారు ప్రార్థన దేవుడు విన్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభు విని చూడండి, ఆయన లెవెల్ పాడైపోయింది. రక్తం తెక్కుతూ ఉండేవాడు, అవయవాలన్నీ పాడైపోయి పరప్రాణంతో ఉన్నాడు. ఏమిటి, ఎన్నో సంబరాలు చేసేవారు, ఎన్నో పూజలు చేసేవారు, భయంకర విగ్రహారాధన, భయంకరమైన పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో మా మేనత్త కొంతమందిని ప్రార్థన చేయడానికి పంపిస్తుంటుంటే వారు వస్తుండగా వారు రావటానికి వీలు లేదు, వెనక్కి వెళ్ళిపోవని తిట్టేవాడు. చూసా ఎంత దుర్మార్గులు ఉన్నవాడు. దేవుడు పిల్లలంటే అసహించుకునేవాడు, దేవుడు సంఘం అంటే అసహించుకునేవాడు. ఎవడు ప్రభు నమ్ముకుని ఎవరైనా కళ్ళలో పడితే వాడు భయంకర దుర్భాషలు మాట్లాడేవాడు. అలాంటి వ్యక్తి ఒక రోజున ప్రాణంతో ఉంటే చనిపోతాడు, సావుకి సిద్ధంగా ఉన్నాడు. ఆ టైంలో ఏం జరిగింది తెలిసిన, కొంతమంది సేవకులు ప్రార్థన చేయడానికి వస్తుంటే రావద్దు అని చెప్పాడు. మా అమ్మగారు కోపపడి, ఏమండి మీరు డబ్బులు ఆశించి వారు రావట్లేదండి, మీరు ఏదో ఇస్తారని వారు రావట్లేదు, భగవంతుడికి మీరు క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయడానికి వస్తున్నారు, మీరు ఎందుకంటే అలాగే అయిపోతున్నారు అంటే ఆ మాట మా నాన్నగారిని గట్టిగా పట్టుకుంది. ప్రైజ్ లార్డ్. ఆ సేవకులు సువార్తములు వచ్చారు, ప్రార్థన చేశారు, వెళ్ళిపోయారు. ఆ రాత్రి ఆకాశము నుంచి ఒక వెలుగు వచ్చి మా ఇంట్లో ప్రకాశించింది. ఆ వెలుగులో యేసు ప్రభువుని నడిచి వచ్చి, నేను నిన్ను బాగు చేస్తాను, నీవు నీ పిల్లలు నా పని చేయాలన్నాడంట. చవని గుర్తు. అప్పుడు నాన్నగారు 2 చేతులు జోడించాలని నమస్కారం. అయ్యా, డాక్టర్లు చనిపోతారని వదిలేశారయ్యా, మా బంధువులందరూ వచ్చి రేపు మాపు చనిపోతే సమాధి చేసేద్దామని చూస్తున్నారు, నీవు నన్ను బ్రతికిస్తున్నావా? బ్రతికించిన 2 చేతులతో నమస్కారం చేశాడు. ఆయన హస్తం నాన్నగారు తల మీద ఉంచాడు. రెప్పపాటులో స్వస్థత వచ్చింది. దేవుడికి స్తోత్రం. రెప్పపాటులో ప్రభు దర్శించాడు. వెంటనే ఏమండి మామూలు వ్యక్తిగా అయిపోయాడు. పెద్ద సంఘము కట్టబడ్డది. ఏమండి 40 మంది సేవకులు బయటకు పంపించాడు. అనాథాశ్రమం, సువార్త క్యాంపులో మహాపరిశుద్ధుడిగా మారిపోయాడు. ప్రైజ్ లార్డ్. ఒక పాపిని
పరిశుద్ధుడిగా మార్చే శక్తి దేవుడికి ఉన్నది. ప్రైజ్ లార్డ్. ఎప్పుడు పరిశుద్ధుడిగా మారుతాడని ఆలోచన చేస్తే దేవుడు వాక్యానికి నీ హృదయంలో చోటు ఇచ్చినప్పుడు, దేవుడు పాదాల ఎదుగు వచ్చినప్పుడు, అందుకే ప్రభు అంటాడు, నా ఎదుగు వచ్చిన వాడిని నేను ఎంత మాత్రమును తోసివేసేవాడిని కాదు. ప్రైజ్ లార్డ్ అంటాడు ప్రభు. ప్రభు మాట చాలా అద్భుతంగా ఉంటాయండి. ఆయన ముదిమి వచ్చిన వరకు నేను ఎత్తుకుంటాను, తలమరిచే వరకు నేను ఎత్తుకున్నవాడును. ఈ వాగ్దానాలన్నీ ఎవరికమ్మా చెప్పండి అమ్మా. నీ పిల్లలు ఎన్ని వదిలేస్తారు మధ్యలో, వారి పెళ్ళిళ్ళు అయిన తర్వాత అమ్మ ఖాళీ లేదు, మా ఆయన పోట్లేదు, ఏమనుకోద్దే నీ బాధలు పడాను వీళ్ళెత్తాడు. అవునే కదా, మనం చూస్తున్నాం ఆల్రెడీ సమాజంలో. 4 రోజులు మంచం మీద ఉంటే చూసే పరిస్థితి కాదు. అందుకే ప్రభు అంటున్నాడు, ఏమండి నా మీద ఆధారపడేవారు, నీతిమంతులు ఉండటానికి ఇష్టపడేవారు నేను చూడగమానను, వారిని చూస్తాను, వారి పరిస్థితులు మారుస్తాను, నేను వారిని ఆశీర్వదిస్తాను. అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, అయ్యా 5 కూడా నీతిమంతులు లేరయ్యా, 10 మంది కూడా నీతిమంతులు లేరు. అప్పుడు వెంటనే వారు పెట్టాడు సైలెంట్ అయిపోయాడు. అబ్రహాం సైలెంట్ అయిపోయాడు కదమ్మా, సైలెంట్ అయిపోయాడు. ఆకాశము నుంచి అగ్ని గంధకముల చేత ఆ దేశము కాల్చివేయబడ్డది. ఇది నిజము. ఈ రోజు కూడా అక్కడ అగ్ని కాలిపోయిన ఆ పెద్ద పెద్ద మ్రానులు దొరుకుతున్నాయి సైంటిస్టులు. ఎలాగొచ్చాయని ఆ సైంటిస్టులు ఆశ్చర్యపడుతుంటుంటే, ఏమండి ఫలానా అబ్రహాము కాలములో సొదొమ గొమొర్రా పట్టణములు దేవుడు అగ్ని గంధకముల చేత కాల్చివేశాడు. చూసావా? మరి ఎవరు అబ్రహాము ప్రార్థన ఆలకించి లోతు కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడట. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. అబ్రహాం ఇంతగా ప్రార్థన చేశాడు కాబట్టి అబ్రహాము సహోదరుడైన లోతును, తన భార్యను, తన పిల్లలు రక్షించదనుకున్నాడు. వాళ్ళు కూడా ప్రకటన ఇచ్చాడు. కానీ లోతు భార్య దేవుడు ఏమన్నాడు, నువ్వు వెనక తట్టు చూడకుండా ముందుకి సాగిపో ముందుగా అన్నాడు. ఆమె ఏం చేసింది? వెనక చూసింది. ఏమైపోయింది? పుస్తకం ఈ రోజు ఉంది, అక్కడ ఉంది కదమ్మా, ఈ రోజుకు ఉంది. దేవుడు చెప్పిన పని మనం చేస్తే నీతిమంతులుగా ఉండడం కాదు, మనం ఆశీర్వదించబడతాం, కాపాడబడతాం. అవునే బహుగా మనము ఆయన కృపలో మనము వదిలుతాము. దేవుడికి స్తోత్రం. అందుకోసమే ఎప్పుడు కూడా మంచి ఆలోచనతో నింపబడాలి. అమ్మా చెడు ఆలోచన వచ్చే వెంటనే మనం ఏం చేయాలి? తునీకరించాలి. ఈ ఆలోచన దేవుడికి ఇష్టం కాదు, తలంపులు దేవుడికి ఇష్టం కాదు. అమ్మో దేవుడు ప్రతిదండ మన మీద వస్తుంది. దేవునికి కీడు, ఆ దేవుడు కోపం మన మీద రగులుకుంటుంది. దాన్ని ఎవరు భరిస్తాడు? మనకు వద్దు. దేవుడు మాట విందాం, దేవుడు ఆజ్ఞలు పాటిద్దాం, దేవుడికి ఇష్టలుగా ప్రవర్తిద్దాం. ఎప్పుడైతే మనం ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటామో దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రైజ్ లార్డ్. మా సంఘంలో రెడ్డి గారు ఉన్నారు. ఆ రెడ్డి గారు పెట్రోల్ బంక్ ఉంది ఆయనకి. ఆ పెట్రోల్ బంకు వాళ్ళ బంధువుల పేరు మీద పెట్టారు. ఏం పెట్టారమ్మా? బినామీ పేరు కదా, ఇది ఆస్తులు కూడా ఎక్కువ ఉన్నాయి. ఆ యొక్క బంకు వారి పేరు మీద పెడితే వారు ఏం చేశారంటే, అది మా పేరు మీద ఉంది కదా అని వారు ఆక్యుపై చేసుకున్నారు. చూసా దినాలు ఎలా ఉన్నాయో, భయంకరమైన దినాలు. ఈ పెట్రోల్ బంకు మాదే అనేవారంటే లాయర్ గారు చెప్తే, మరి అన్ని వాళ్ళ పేరు మీద ఉన్నాయి, మన కోర్టుకి వెళ్ళా వారికే చెందుతుంది. ఏ దిక్కు లేని ఎవరి దిక్కు? మాటలు మనకు బాగా వస్తాయి. ఏ దిక్కు లేకపోతే అందుముందు ఏమంటాం? నా దిక్కు, నా ఆస్తి నా దిక్కు, నా బలమే నా దిక్కు అంటాం. దేవుడికి స్తోత్రం. చేజారిపిన తర్వాత దేవుడే మన దిక్కు అంటాం. ఈ మాట చాలా. నేను అంటాను, అన్ని ఉండగానే దేవుడే మన దిక్కు అన్నారు. చప్పట్లు కొడుతూ ప్రభుత్వం. నీ బలం నీ దగ్గర ఉండగానే, నీ ఆస్తులు నీ దగ్గర ఉండగానే, ప్రభు మీద ఆధారపడితే, మంచి ప్రవర్తన కలిగి ఉంటే, దేవుడు అంటున్నాడు, యోబు కుటుంబం చుట్టూ కంచు ఉంచినట్లుగా నీ చుట్టూ అగ్ని జ్వాలను నేను ఉంచుతాను. హల్లెలూయా. ఆ దూతల్ని కావలిగా ఉంచుతాను. దేవుడు వాక్యము నమ్మదగినది. ఆ రెడ్డి గారు సేవకుల దగ్గరికి వచ్చి సేవకులు ప్రేయర్ రిక్వెస్ట్ అడిగి రోజుకి ప్రార్థన చేసేవాళ్ళు. ప్రభా, లాస్ట్ జడ్జిమెంట్ మన కాకినాడ కోర్టులు ఉన్నాయి, రేపే వారి ఆస్తి ఏమైపోద్ది? వాళ్ళ చేతికి వెళ్ళిపోద్ది. ఈయన రెడ్డి గారు
కుటుంబం చాలా కలవరపడిపోయి బాధపడిపోయి కోట్ల మీద వ్యాపారం ఎలా ఉంటుందమ్మా? చాలా బాధ కదా. మోకరించేసి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు అన్నాడంట, మీ ఆస్తిని నేను మీకు అప్పగిస్తాను. ప్రైజ్ లార్డ్. ఇది ఎలా జరుగుతుంది? రేపే జడ్జిమెంట్ కదా, రేపే లాస్ట్ తీర్పు కదా. ఇది ఎలా జరుగుతుంది అంటే ప్రార్థన వలనే సాధ్యము, దేవుడికి స్తోత్రం. మనుషులకు అసాధ్యము, దేవుడికి సమస్తము సాధ్యము. వెళ్తున్నారు, వారికి తెలుసు ఈ ఆస్తి ఎవరిదో, వీరికి తెలుసు ఈ ఆస్తి ఎవరిదో. నీతి నీతే, అవినీతి అవినీతి, వెలుగు వెలుగే, చీకటి చీకటే. దేవుడికి స్తోత్రం. నీతి ఎలా ఉంటుంది చెప్పంటారా? విత్తనాలు ఉంటాయి కదా, అవి ఎండిపోతాయి రాలిపోతాయి కదా. పని చేయమని అలా పెంట మీద పాడేస్తాం ఎండాకాలం కదండి. వర్షాకాలం వస్తుంది, అది మెట్లు గెలిచిపోయి ఆ బూడిదలో గెలిచిపోయి నేను ఉన్నాను అని వర్షం సిరిగిలు తాగలగాలని అదేమవుద్ది చెప్పండి అమ్మా, పైకి వస్తుంది. దేవుడికి స్తోత్రం. నీతిమంతుడిగా అనేక శ్రమలు వస్తాయి, వాటన్నిటి నుంచి విడిపిస్తాను అన్నాడు చపట్లు కొడుతూ. ఈలోపు వారు కారులో బయలుదేరారు కోర్టుకి, వీరు కూడా కోర్టుకి బయలుదేరారు. అయితే ఈ లోపు ఏం తెలిసిన, ఎవరైతే అన్యాయముగా ఈ బంకు నాదే అని అబద్ధమాడాడో దారిలో గుండెపోటు వచ్చేసింది. ఏమొచ్చింది? గుండెపోటు వచ్చేస్తుంది. కలవరపడిపోతున్నారు. వాళ్ళకి అర్థమైపోతుంది, వాళ్ళందరికీ అర్థమైపోతుంది, మన అన్యాయమైన తీర్పుకి అన్యాయంగా వెళ్తున్నాం, ఒక ఆస్తి మనం దగ్గించుకోవడానికి వెళ్తున్నాం అని ఈ గుండెపోటు వచ్చేస్తుండే. ఆయన అన్నాడంట, ఒరే వారు ఆస్తి మనకు వద్దురా, పోనే, దేవుడు చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. చూసా దేవుడు ఎంత గొప్ప దేవుడు అమ్మా. అంతేగా అంటాడు, నీతిమంతులను ఆయన చూడక వాడు ఎంత వాక్యాదంతా. యోబు గ్రంథము లేటికి వచ్చిన రాసుకున్నాం ఒకసారి. యోబు గ్రంథము 36:7. నీతిమంతులను ఆయన చూడకపోవడం, సింహాసనం మీద మనం కూర్చుండబెట్టు రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టును, వారు గణపరచబడుదురు. ప్రైజులో వారు ఏమవుతారట? గణపరచబడు, దీవించబడతారు. దినదినము వారి పిల్లలు, వారి కుటుంబం వరుదలుతారు. దేవుడికి స్తోత్రం. అటు కృప దేవుడు అందరికి అనుగ్రహించును గాక, అందరికి అనుగ్రహించును గాక. అందుకోసమేనండి మనము ప్రభు నమ్ముకున్న మన వల్ల దేవుడి నామానికి అవమానం కలగకూడదు. మన ద్వారాగా దేవుడి నామము అన్ని జనుల మధ్యలో దోషణ పాలు కాకూడదు. అందుకే మన ద్వారాగా సమాజంలో ఆత్మలో రక్షించబడాలి, సంఘము బలపడాలి, ఎవరి నూతన ఆత్మలతో నింపబడాలి. ఎప్పుడైతే దేవుడికి ఇష్టమైన పనులు మనం చేస్తామో ప్రభు అన్నాడు, నేను నిన్ను నా సింహాసనం మీద కూర్చుని పెట్టుకుంటాను. ప్రైజ్ లార్డ్. అంటే అక్కడికి వెళ్ళాలంటే ఈ భూమి మీద కోట్ల ప్రజలు ఉన్నారు. ఆ సింహాసనం మీద పరలోకం ఎవరు వెళ్తారమ్మా? పరిశుద్ధులు వెళ్తారు. యేసు రక్తములో కడగబడినవారు వెళ్తారు. నిందారహితులు వెళ్తారు, ఆబద్ధకులు వెళ్ళరు, నరహంతుకులు వెళ్ళరు. విగ్రహార్థకులైనను, నరహంతుకులైనను, మోసగాళ్ళైనను దేవుని రాజ్యమునకు హక్కుదారులు వారు మండుచున్న అగ్ని గండములో పడద్రోయబడతారంట. ప్రైజ్ లార్డ్. అంటే ఆయన సింహాసనం మీదకు మనం వెళ్ళాలంటే ఎంత పరిశుద్ధత కావాలి చెప్పాలి. శ్రమంలో మనం ఓడిపోతున్నామా? బాధలు వచ్చినప్పుడు పరిశుద్ధతను విడిచిపెట్టేస్తున్నావా? నిందలు వచ్చినప్పుడు దేవుని దూషించే వరకు మనం ఉన్నామా? దేవుని పక్కన పెడుచుకునే వరకు ఉన్నామా? కొన్నిసార్లు చిన్న చిన్న పనులకే దేవుడు దూషించారు. జ్వరం తగ్గకపోతే చాలు దేవుడు ఏడని వస్తారు. తాబేలు కట్టించుకుంటున్నారు, ముహూర్తాలు చూపించుకుంటున్నారు, అన్ని ఆచారాలు పాటించేస్తున్నారు. ఇక్కడ ఎలా పరిశుద్ధుడు అవుతావు? ఎలా నిందారహితుడు అవుతావు? మనసు పెట్టి ఆలోచించు. ఇటు క్రియలు చేసిన వారిని నేను తృణీకరిస్తాను అన్నాడు దేవుడు. అందుకోసమే పరిశుద్ధులుగా ఉంటాను, నీతిమంతులుగా ఉంటానికి ఇష్టపడాలి. నీతిమంతులు శ్రమలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి. మీకు మాట చెప్పంటారా? ఎలిసేబెతు జక్కరియా ఉన్నారు కదా. ఎలిసేబెతు జక్కరియా కోసం ఏం రాయబడిన చూడండి, అక్కడ 1:6 లోక సువార్త గ్రంథం. వీరు ప్రభువు యొక్క సకల ఆజ్ఞను చొప్పున, న్యాయ విధులు చొప్పున
నీతిమంతులుగాను దేవుని దృష్టికి నిందారహితులుగాను ఉన్నారంట. ఎలా ఉన్నారండి? సకలాజ్ఞలను పాటిస్తున్నారు, పరిశుద్ధులు ఉన్నారు. అలాంటి వారికి ఒక ఆశీర్వాదం లేదు. ఏ ఆశీర్వాదం? పిల్లలు లేరు. పిల్లలు లేనంత మాత్రం వాళ్ళు దేవుడు చూసారా? మందిరానికి మానేస్తారా? పిల్లలు లేరు, దేవుడు లేడని ఎవరు జడ్జిమెంట్ ఇచ్చారా? లేదు. మాకు పిల్లలు ఉన్నా లేకపోయినా దేవుడు మహింపరుస్తాం. దేవుడు స్తోత్రం. ఆస్తి ఉన్నా లేకపోయినా దేవుడు మహింపరుస్తాం. ఆమోజు అంటాడు బైబిల్లో, మా యొక్క పంట చేనులో పశువులు ఉన్నా లేకపోయినా, పంటలు పండిన పండకపోయినా ప్రభువును మహిమపరుస్తాం. దేవుడు స్తోత్రం. వారు నీతిమంతులు, వారు పరిశుద్ధులు, వారు దేవుడికి ఇష్టమైన మనుషులు. మరి మనం ఎలా ఉంటున్నాం? వీరేం చేశారు చెప్పండి? ప్రభు దృష్టికి నిందారహితులు ఉన్నారంట, సకలాజ్ఞలను పాటిస్తున్నారు, చాలా పరిశుద్ధంగా ఉన్నారు. వారికి ఎవరు లేరు? చూసా ఎలాంటి శోధనలో? కొంతమందికి భక్తి బాగా చేసిన బాధలు ఉంటాయి ఉండవా? ఏదో శోధన ఉంటుంది, కానీ మనం కనిపెట్టాలి. ప్రభా విడుదల, ప్రభా శ్రమలు వస్తాయి. దావీదేమన్నాడు? శ్రమ రాకముందు నేను ప్రభా విడిచితిని, శ్రమలు వచ్చిన తర్వాత నేను బహుగా బలపడి తిని. ప్రైజులో మనకి ఏదైనా బాధలు, వ్యాధులను, శోధనలు, కష్టము, నష్టం వచ్చినా నిలబడాలి ప్రభులో. ఉదయం జ్యోతం వాక్యం చెప్పింది. ఏ వాక్యం? నా యందు ఎవరైతే నిలిచి ఉంటారో చెప్పండమ్మా, నిలిచి ఉండాలి. శోధనలు వచ్చి మనం జారిపోకూడదు. ఎవరైతే నా యందు నిలిచి ఉంటారో వాడు యందు నేను నిలిచి ఉంటా. దేవుడికి స్తోత్రం. మన దేవుడు అద్భుతాలు చూసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చూసే దేవుడు. మరొక మాట చెప్పిన, నోహవు కాలములో ఏమంటే ప్రజలందరూ కూడా అవినీతిమంతులుగా మారిపోయారు. నీతిమంతులు లేరు, పరిశుద్ధులు లేరు, దేవుడికి ఇష్టమైన వారు లేరు. ఏమిటి? నోహవు కాలంలో ఏమిటి? ఈ నోహవు కుటుంబం, నోహవు ఒక్కడే నిందారహితుడిగా, నీతిమంతుడిగా ప్రభు దృష్టి కనబడ్డాడు. ప్రైజులో మరి ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారు చెప్పండమ్మా? ఏమైపోయారు? ప్రభు మాట వాళ్ళు లేరు. అప్పుడు కూడా దేవుడు కోపం రగులుకుంది ప్రజల మీద. జలప్రళయము త్వరగా వాళ్ళు ఏం చేశాడు? జలప్రళయము త్వరగా నీటి సమాధి ఎందుకు వచ్చిందంత శిక్ష? నోహవు కాలంలో నోహవు ఒక్కడు ఎందుకు రక్షించబడ్డాడంటే దేవుడు దృష్టిలో నీతిమంతుడిగా ప్రబలలేడు. చెప్పండి కొడదాం కంటే రెండు చేతులు పైకెత్తి కొడదాం. దేవుడికి స్తోత్రం. సో మరి మన కాలంలో మనం ఎలా ఉంటున్నాం? చాలా కుటుంబాల పరిస్థితులు మనం చూస్తుంటే భయం వేస్తుంది కదా అమ్మా. చాలా అక్కలకుతలంగా కనబడుతున్నాయి. ఏమంటే వార్తలు చూస్తుంటుంటే వణుకు వచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది. ఏమండి? ఈ ప్రేమ వ్యవహారంలో పడిపోయి పిల్లలు వదిలేస్తున్నారు, పిల్లల్ని చంపేస్తున్నారు. ఏమంటే అక్ర సంబంధంలో పడిపోయి భర్తని మొక్కల కింద కోసి కుక్కర్లో ఉడికిపెట్టేస్తున్నారు, మొక్కలు కోసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు, మొక్కలు కోసి గోంజీ కాలంలో పాడేస్తున్నారు. రకరకాల బాబు వాళ్ళందరూ ఎవరు తెలిసిన అక్రమము అంతిక ప్రభు అంటాడు, అన్యాయము చేసిన వాళ్ళు, అక్రమం చేసిన నా యుద్ధం నుంచి తొలగిపోండి, పోండి అంటున్నాడు దేవుడు చూస్తూ. ఒకడు అంటున్నాడు కొల్లు మూసిపోయి బైబిల్ గ్రంథం పరిశుద్ధమైన గ్రంథమా అన్నాడు. ఆడికి బాగా పచ్చకోళ్ళు ఎక్కువైపోయి బైబిల్ పరిశుద్ధమైన గ్రంథమా అన్నాడు. బైబిల్లో దొంగలు ఉన్నారు కదా, మూర్ఖులు ఉన్నారు కదా, ఇప్సారులు ఉన్నారు. వారికి దేవుడు బుద్ధి చెప్పాడు, వినలేదు, అందుకే వారిని దేవుడు శిక్షించాడు. హల్లెలూయా. దేవుడు పాపాన్ని ఎప్పుడు ప్రోత్సహించలేదు. ఆ మాట జ్ఞాపకం చేసుకోండి. బైబిల్ గ్రంథంలో ఆదికాండం, ప్రకటన గ్రంథం వరకు పాపిని ప్రేమించాడు, పాపాన్ని దేవుడు దూషించాడు. హల్లెలూయా. అంటాడు యేసు ప్రభు, నాలో పాపం ఉందని మీలో ఎవడో స్థాపించగలరు? ఎవరు చెప్పగలడా? నేను పరిశుద్ధుడును, మీరును పరిశుద్ధుడు ఉండండి. నేను నీతిమంతుడును, మీరును నీతిమంతుడు ఉండండి. అలా ఎప్పుడైతే ఉంటారో నా రాజ్యములో సూర్యుడు వలె వారు ప్రకాశిస్తారు. దేవునికి స్తోత్రం. అబ్బా ఎంత గొప్పదండి తండ్రి. అమ్మా అందుకే నీతి నిలిచిపెట్టకూడదు. మా కుటుంబంలో అంటే గొప్ప గర్వంగా నేను చెప్పట్లేదు, కానీ మా ఇంట్లో వాళ్ళందరూ కూడా తాగుబోతులు లేరు, తిరిగిపోతులు లేరు. ప్రార్థన చేసిన మా మేనత్తలు, మా మేనమావలు, మేము మా అందరూ కూడా దేవుడు
వర్కును కోట్ల ఆస్తి ఇచ్చేసాడు. హల్లెలూయా. దేవుడు బహుగా దేవుడు దీవించాడు. తినటానికి తిండి లేదు. లోకములో చీకటిలో తిరుగులాడుతున్న మా కుటుంబము దేవుడు నమ్ముకున్న తర్వాత, దేవుడు కలిగిన తర్వాత మంచి భవంతును దేవుడు ఇచ్చాడు, మంచి కుటుంబ వ్యవస్థను ఇచ్చాడు, మంచి బిడ్డను దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. దేవుడు అంటాడు చూడండి, 5 కీర్తన గ్రంథం 5:12 నేను ముగించేస్తాను. 5:12 చక్కని మాట ఉంటుందండి. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించు వాడువు నీవే. ఏంటంట? ఉందా లేదమ్మా? నీవే. ప్రైజ్ లార్డ్. ఎవరంట? నీతిమంతులు ఎవరిని ఆశీర్వదిస్తాడు? దేవుడు ఆశీర్వదించాడు. అంటే దేవుడు ఆశీర్వదించాలంటే మనం ఎలా ఉండాలి? నిద్రపూతలుగా ఉండాలా? తాగుబోతులుగా ఉండాలా? మందిరానికి మానేసిన వరకు ఉండాలా? ప్రార్థన మానేసిన వరకు ఉంటే దేవుడు ఆశీర్వాదాలు కోల్పోతావు, దేవుడు దీవులు కోల్పోతావు, దేవుడు పరిశుద్ధతను కోల్పోతావు. శక్తి శివరగా మండుచున్న అగ్ని గుండములో పడద్రోయబడతావు. ఏ ఒక్కరు కూడా ఆ స్థలానికి వెళ్ళకూడదనే దేవుడు సేవకులను పంపిస్తున్నాడు, స్వార్థికులను పంపిస్తున్నాడు, మంచి విశ్వాసులను సంఘములో దేవుడు లేపుతున్నాడు. ప్రైజ్ లార్డ్. ఆ కింద మాట చదవండిరా. ఏమన్నాడు? నీతిమంతులు ఆశీర్వదించేవాడు నువ్వే, కేడుముతో కప్పునట్లు నీ వారిని దయతో కప్పిదువు, కావున నిత్యము నీ నామమును ప్రేమించేవారు నిన్ను గురించి ఉల్లాసించుదురు. దేవుడు స్తోత్రం. ఏ నామము? యేసు నామము. అమ్మా, దేవుడు మందిరాన్ని, దేవుడు పనిని ప్రేమించేవారంట వరిదిల్లుతారంట. హల్లెలూయా. వరిదిల్లంపై చేస్తాను అంటున్నాడు. నీ ప్రాణాన్ని కాపాడేవాడు ఆయనే, నీ బిడ్డలను కాపాడేవాడు. అందుకే మనం ఎక్కువగా దేవుడు పని చేసిన వాళ్ళు ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆయన నామమును మరి ప్రేమించే వారిని ఆయన వరిదిల్ల చేస్తారంట. సంఘానికి ఏం కావాలి? సంఘ పనులు ఏదో పనులు మా కుటుంబం పాల్పంచుకోవాలి. నీ పిల్లలు ఏదో పని చేస్తుంటారు మందిరంలో. ఎప్పుడైతే మన పిల్లలు మన కుటుంబం దేవుడు మందిరంలో కనబడతామో దేవుడు అన్నాడు, దావీదుకు చూపున శాశ్వత కృప నేను మీకును. దావీదు ఏమన్నాడు? నేనైతే పచ్చని ఒలివ మొక్క వలె దేవుడు మందిరములో, చెప్పడం రెండో మాట, నాటబడి. ఎక్కడ నాటబడ్డాడు అమ్మా? దేవుడు మందిరం నాటబడిపోయాడండి. నాటబడ్డాడు. మనం ఎక్కడ నాటబడుతున్నాం? వ్యాపారంలో, ఉద్యోగాల్లో, జాబుల్లో. అమ్మా, చాలా మంది బద్దగస్తులు కొంతమంది ఉన్నారండి. అందరు కాదండి, కొందరు ఉన్నారు. ఆ కొందరులో మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఖాళీ ఉండి మందిరం రా. నీ కుటుంబం ఎలా దీవించబడతారు? నీ పిల్లలు ఎలా ఆశీర్వదించబడతారు? ఏమంటే దేవుడు మందిరంలోకి వచ్చి మనం ప్రార్థించేవారుగా గణపరిచేవారుగా ఉంటే దేవుడు అంటున్నాడు, నీ బిడ్డలు నిన్ను నీతిమంతులుగా మార్చడమే కాదు, నేను మీ సంతతిని భూఫలాలు గర్భఫలాలతో ఆశీర్వదిస్తాను. దేవుడికి స్తోత్రం. మరొక మాట చెప్పంటారా? రోమా సంఘం రాత్రి చెప్పారన్నమాట. చూడండి, రోమా సంఘం 10:9 అంటాడు, యేసు ప్రభుని నీ నోటితోనూ ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఆయన లేపనని నీ హృదయం ముందు విశ్వాసం ఉంచునేడలా నీవు రక్షించబడదువు. హల్లెలూయా. ఎలా అనగా నీతి కలిగినట్లు నోటితో ఒప్పుకొని హృదయం ముందు విశ్వాసం ఉంచుము. ప్రైజ్ లార్డ్. అంటే నీతి కలగాలి. నువ్వు నీతిమంతురాలుగా మార్చివేయబడాలి. నీతిమంతుడిగా మారాలంటే దేవుడు మందిరానికి మనం వచ్చి నీ నోటితో నీ తప్పుదమ్మును నొప్పుకుని విడిచిపెడితే ప్రభు అన్నాడు, నీ పశ్చాత్తాపం చూసి దేవుడు అంటున్నాడు, నీ కొరకు నా ప్రాణం పెట్టానమ్మా, నీ కొరకు నా రక్తాన్ని చిందించాను. దేవునికి స్తోత్రం. నేను నిన్ను నీతిమంతురాలుగా చేస్తాను, నీతిమంతుడిగా చేస్తాను, దీవించేస్తాను, ఆశీర్వదించేస్తాను. అందుకే మన బ్రతుకు కాలమంతయు దేవుడు మందిరమును గడుపునుగాక. దావీదు అంటాడు, నా బ్రతుకు దినమున నీవు కృపాక్షేమం నా ఇంటికి వచ్చును, నేను యెహోవా మందిరములో చిరకాలమా సగం కాలమా? సగం కాలమా? మరి మనం ఆ మాట మనగానే దమ్ముందా, ధైర్యం ఉందా చెప్పాలి. ఒక 4 వారాల్లో 6 వస్తు 3 వారాలకి బల్లారాధన బడికి వచ్చేస్తారండి. ఏసే రక్తాన్ని తాగడానికి, ఏసే శరీరాన్ని తినడానికి తెల్లటి వస్త్రాలు వేసుకున్నారు. బాబు, ఆ రోజు సంఘాలన్నీ ఇరిగిపోతాయి. మరి మిగతా వారం దేవతల్లా కనబడిపోతాయి సంఘాలు ఆ రోజు.
అన్ని సంఘాలు, మా సంఘం ముగించుకొని ఉదయం నేను సరఫరాలో మా సంఘం ఉంది, మా నాన్నగారి సంఘము యానవ రోడ్లో ఉంది డైవర్స్లో. నేను ముగించుకొని 12 గంటలకి కార్లో వెళ్తుంటా, లాజరస్ గారు నేను వెళ్తుంటా. పాప పరిస్థితులు కనబడిపోతారు మొదటి ఆదివారం. ఆ 2వ వారం కొంతమంది కనబడరు. ఆ 3వ వారం ఏమైపోయి భక్తులు, ఏమైపోయి పరిశుద్ధులు. దేవుడు 3 వారాలు వచ్చి 4వ వారం రమ్మన్నాడా? ఏమా మొదట వారం వచ్చి 3 వారాలు బాగా బిడ్డలారు అన్నాడా? 6 దినాలు కష్టపడి 7వ దినం నా మందిరానికి వచ్చి చల్లగా నిద్రపోమన్నాడా? 6 దినాలు కష్టపడి 7వ దినము నీ అర్పణలతో, నీ శృతి అర్పణలతో బలిపీఠం దగ్గరికి వచ్చును గాక. అలాగే వచ్చిన జనాంగముతో ప్రభు మాట్లాడుతున్నట్టున్నాడు, పరిశుద్ధులుగా మార్చేస్తున్నట్టున్నాడు, నీతిమంతులుగా మార్చేస్తున్నట్టున్నాడు, నీతిమంతులను చూడకమానన్నాడు. వారి సంతతిని వారి భూఫలాలు గర్భఫలాలు తినపడమే కాదు, నా రాజ్యములో సూర్యుని వలె ప్రకాశిస్తారు. చపట్లు కొడుతూ ప్రభు నామ సూర్యుని వలె ప్రకాశిస్తారట. అమ్మా ఎలా ప్రకాశిస్తారట? అటు ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక, అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఈ సంఘాన్ని, ప్రాంతాన్ని దేవుడు దీవించును గాక. అందరూ లేచి నిలబడదామా, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా సంతతిని, నా బిడ్డలు, నా కుటుంబాన్ని నీతిమంతులు బట్టి రోజు ప్రభా, నీతిమంతులుగా నీవు ఆశీర్వదించు ప్రభు. 2 చేతులు ఆకాశం వైపు చాపి వెనకాల అందరూ దేవుణ్ణి అడుగుదాం. అడుగు నా కుమారుడని నీకు ఇస్తాను అన్నాడు. దావీదు అడిగాడు, ఇంతగానే నేను దీవించను కదా, ఇంకేం అడుగుతున్నావు దావీదు? లేదు లేదు ప్రభా, నా సంతతిని సన్నిధిలో ఉండాలయ్యా, నీతిమంతులుగా వారు ప్రబలాలయ్యా, నిర్దోషం హృదయం కలిగి వారు ఉండాలి ప్రభాని. దావీదు వారి బిడ్డల కొరకు, వారి సంతతి కొరకు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి వారి సంతతిని ఈ రోజుకి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు ప్రబలంపు చేస్తున్నాడు. జ్ఞానశక్తి, జ్ఞానబలము, పేరు ప్రతిష్ఠ, సిరి సంపద చూపిస్తున్నాడు. హల్లెలూయా. అందరూ అడుగుదాం, ప్రభుని అడుగుదాం. అయ్యా నీ పని చేస్తాను. 2 చేతులు చాపండి అమ్మ, చేతులు ఎత్తుట, చేతులు ఆయన వైపు చాపుట, నీకు జయము విజయము వ్యాపారంలో నీ బిడ్డలు జీవితంలో అందరూ ప్రతి ఒక్కరు దేవా సహాయం చేయండి, బలపరచుందయ్యా, అందరూ కలిసి ప్రార్థన. దేవుడు మమ్మల్ని ఉండదండి. నీతిమంతులు తల మీదకి ఆశీర్వాదాలు కుమ్మరిస్తారు అన్నాడు. నీతిమంతులు చూడగా మానను, వారిని నా సింహాసనం మీద వారిని కూర్చుని పెడతాను. ఆ రాజులు ఉండే స్థలములు వారు ఉంటారు, నిత్యము ఘనపరచబడతారు, ఆశీర్వదించబడతారు. అమ్మా ఉన్నతమైన దీవులు ఆశీర్వాదాల ప్రభు మనకి వారిని ఎదురు చూస్తున్నాడు. ఒక మంచి ప్రణాళికతో దేవుడు మన పట్ల ఉన్నాడు. ఆయన ప్రణాళిక నెరవేర్చబడాలంటే దేవుడు వాక్యానుసారంగా ఉండడానికి ఇష్టపడుతున్నామా? నోహో కాలంలో దేవుడి దృష్టికి నిందారహితుడిగా కనబడ్డాడు. మన కాలములో మనం ఎలా కనబడుతున్నాము? యేసేపు కాలములు, యేసేపు దేవుడి దృష్టికి నిందారహితుడిగా కనబడ్డాడు. ఊరు కాదు ఊరు, దేశము గారు దేశములో యేసేపును బహుగా ఫలించుడు కొమ్మగా ఆశీర్వదించాడు. బహుగా ఫలించు కొమ్మగా, వ్యాపింపజేసే కొమ్మగా ఆశీర్వదించాడు. అమ్మా మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మన తలాంతులు ఎలా ఉన్నాయి? ప్రార్థన చేద్దాం. అయ్యా మా బిడ్డలను దీవించు, మా కుటుంబాన్ని దీవించు, మా బిడ్డలను దీవించు, ఆశీర్వదించు. ఈ మహిమ ఐశ్వర్యంలో ప్రతి అవసరం తీర్చాడు. ఈ సభలో మొదటి సబ్జెక్టులు మీరు ఉన్నారు ప్రభు. ఓ మోయోబీలు, ఇదిగో నాయనా రూతుని మీరు ఆశీర్వదించారు. నోయహోమి శాపగ్రస్తునిగా మారింది. రాత్రి కూడా దావీదు చేసిన తప్పుదమ్మును ఒప్పుకుంటేనే దేవుడు ఆశీర్వదించాడు. ఉదయకాల సమయంలో నా యందు ఎవరైతే నిలుచుంటారో వారు ఎందుకు నిలిచి ఉంటారన్నాడు. ఈ రాత్రి అంటున్నాడు, నీతిమంతులను నేను ఆశీర్వదిస్తాను. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు ఒక సువర్ణ అవకాశం ప్రభు మనకి ఇస్తాడు. మరొక అవకాశం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. నువ్వు వినియోగించుకుంటావా? నువ్వు దేవుడు మాటకు లోబడతావా? దేవుడు పని ఇష్టముగా చేయడానికి ఇష్టపడతావా? నేను ఆశీర్వదిస్తాను. నిందలు వస్తాయి, నీతిమంతులుగా అనేకమైన శ్రమలు వస్తాయి. నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే.
ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి గట్టిగా ప్రార్థన చేద్దాం. అయ్యా ఈ రక్తములో నన్ను కడిగి ప్రభు, పరిశుద్ధపరచు ప్రభు, నిందారహితుడి నుంచి అయ్యా మా తెలివితేటల దోషాలు, మా పితల దోషాలు, మా దోషములు నీ రక్తముతో, నీ పరిశుద్ధ రక్తముతో కడిగి పరిశుద్ధపరచు అయ్యా. దీవించిన ఆయన అంచు దినాల్లో ఉన్నావు, కడవల దినాల్లో ఉన్నావు. ఎక్కడ చూసినా అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, రకరకాల వ్యాధులు, డాక్టర్లకు అంతుపట్టలేని వ్యాధులు భూమికి వస్తున్నాయి. అయ్యో భూకంపాలు, వరదలు, యుద్ధాలు, అనేక చోట్ల భూమి కంపించుట, ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, కుటుంబములు కనుమరుగైపోతున్నాయి, గ్రామాలు కనుమరుగైపోతున్నాయి. నీవు నేను బ్రతుకున్నావు అంటే, సజ్జులు ఉన్నావంటే దేవుని యొక్క ప్రేమ మన పట్ల హెచ్చుగా ఉన్నది. ప్రభావమును ఆశీర్వదించు. అందరం వెనకాలన్న వాళ్ళందరూ కూడా ఎక్కువగా ప్రార్థన చేద్దాం. ప్రభు పాదాలు పట్టుకుని బ్రతికాడుకుందాం, ప్రభు వైపు చూద్దాం. అయ్యా నీవే నా దిక్కు ప్రభా, నీ ఆశ్రయం నాకు కావాలి, నీ ప్రేమ నాకు కావాలి, నీ దయ నాకు కావాలి. దయతో దేవుడిని కట్టేస్తానన్నాడు. ఆయన నామమును ప్రేమించేవారు నీతిమంతులుగా మార్చివేయడమే కాదు, నీ ప్రాణమును రక్షిస్తాను వాగ్దానము చేస్తున్నాడు. ఓ కలవరిగిరిలో నీ కొరకు, నా కొరకు, శివుర రక్త పొట్టు వరకు నీ కొరకు, నాకు శివుర రక్త పొట్టు కూడా ఉంచుకోకుండా నీ కొరకు నాకు దారదర్శ. ఆయన ప్రాణమును మన కొరకు దారదర్శ. మనం పొందిన శిక్ష, మనం చేసిన పాపాన్ని మనము పొందవలసిన శిక్షను ఆయన అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించి నా ప్రాణమును నీ కొరకు పెట్టాను, నా ప్రాణమును నీ కొరకు దారబోసుకున్నాను. పశ్చాత్తం పడతావా? ఎందుకు వస్తావా? ఈ దీవులన్నీ నీకే. ఇదిగో నీ కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి నేను ఉన్నవాడును అనువాడును, మొదటివాడును, కనపెట్టవాడును, అల్ప మేకై ఉన్నానని పునరుద్ధానుడే లేచిన దేవుడు. తపన కొడుతూ ప్రభు నా ప్రభానికి నీ మాట వింటానయ్యా. వాక్యానుసారం బ్రతుకు నేను జీవిస్తాను ప్రభా, వాక్యానుసారం నడవడుకు నేను నడుస్తాను ప్రభా. ఎప్పుడైతే ఆ తీర్మానం చేసుకుంటావో దేవుడు అంటున్నాడు, నేను నిన్ను చూడక మానను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను, నీ తలగా చేస్తాను కానీ త్వరగా చేయను. ఈ భూమి మీద నువ్వు ఆశీర్వదించబడతావు. నా రాజ్యములో నీవు సూర్యుడు వరి ప్రకాశిస్తావు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. లాజరస్ గారు మన ప్రార్థనలో నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్. దేవానికి స్తోత్రము. పరిశుద్ధుడానికి స్తోత్రము. పరమందు ఆసేనుడానికి స్తోత్రము. నా తండ్రి ప్రభువా, అయ్యా ఈ దినము తండ్రి పాటల్లో నీ మెల్లని స్వరం వినిపించావు తండ్రి. అయ్యా ఆరాధనలో ప్రభువా, అయా నీ బిడ్డల అందరి మీద ప్రభువా, అయా నీ ఆత్మని కుమ్మరించినందుకు నీకు వందనాలు ప్రభువా. నా తండ్రి ఇదిగో ప్రభువా, అయా నీ దాసులను నిలబెట్టుకొని ప్రభువా, దేవా ఈ స్థలములోనైనా బలమైన అభిషేకం ఇచ్చి ప్రభువా, దేవా రెండు పాళ్ళ ఆత్మతో నా తండ్రి నీ దాసుడితో నీ ఉండి ప్రభువా, నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. అబ్రహాముతో ఉన్న దేవుడు ప్రభువా, నా తండ్రి లోతుతో ఉన్న దేవుడు ప్రభువా, తండ్రి నీకు వందనాలు అయినా దేవా. నా తండ్రి దావీదుతో ఉన్న దేవుడు ప్రభువా, అయా ఈ స్థలములో ఈ క్షణములో ప్రభువా, అయా నా తండ్రి అయా నాయనా దేవా ఈ క్షణములో ప్రభువా, దేవా మా అందరి మీద ప్రభువా, అయా నీ ఆత్మను ప్రభువా, అయా మీ ప్రసన్నత మా మీద ఉంచండి ప్రభువా, నీ సన్నిధి మా మీద ఉంచండి ప్రభువా. తండ్రి నీకు వందనాలు ప్రభువా. దేవా నీ సన్నిధిలో ప్రభువా, ఇదిగో నీ పిల్లలుగా ప్రభువా, అయా నా తండ్రి అయా నాయనా నిండా రైతులుగా, యథార్థవంతులుగా, నమ్మకస్తులుగా ప్రభువా, నీ సన్నిధిలో రోధించేవారిగా, ప్రాణాపించేవారిగా, అంగలార్చేవారిగా ప్రభువా, దేవా నీ బిడ్డలైన మా అందరినీ ప్రభువా, దేవా నీ కనుదృష్టి మా మీద ఉంచండి ప్రభువా. నీ కరుణ చూపండి, నీ ప్రేమ చూపండి, నీ జాలి చూపండి, నీ దయ చూపండి ప్రభువా. తండ్రి నా తండ్రి అనుదినము అనుక్షణము ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా, దేవా నాయనా మా పిల్లలు మేము మా కుటుంబాలు సైతంగా నీ సన్నిధిలో
దేవా నా తండ్రి స్థిరపరచండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అన్ని విషయాల్లో నీ సాయం పంపించమని ఇదిగో నాయనా నా తండ్రి ఈ గ్రామాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా. గ్రామ ప్రజలను మీరు దీవించండి, మారు మనసు ఇవ్వండి, రక్షణ ఆనందాన్ని ఇచ్చి నీ సన్నిధిలోని అయినా దేవా నా తండ్రి అందరినీ స్థిరపరచండి ప్రభువా. దేవా నూతన ఆత్మలను ప్రభువా సన్నిధికి తోడుకొని రండి ప్రభువా. దేవానికి వందనాలు అయినా ఇదిగో నైనా నా తండ్రి పాశ్రమ గారిని ప్రభువా, దేవా తనకిచ్చిన ప్రభువా, దేవా కుటుంబాన్ని ప్రభువా, బిడలను ప్రభువా అందరినీ నీ హస్తాలకు అప్పగిస్తున్నాము. ఆశీర్వదించి దీవించండి ప్రభు. మీరే మహిమా ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సమయం ఇచ్చిన దేవుని దాసులకి నా హృదయపూర్వక వందనాలు. ప్రభు మన ప్రార్థనలకి జయమిచ్చిన దేవుడు, మనతో మాట్లాడిన దేవుడికి అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మైన పిల్లలైన మన అందరికీ మరి స్థానిక సంఘ కాపులు వేరి గారికి, వారి బిడ్డలకును, వారి కుటుంబాలకును, సంఘ విశ్వాసులకును, అలాగే కార్యక్రమం సభల్లో పాల్పంచుకున్న బిడ్డలందరికీ, మనకును, ఈ గ్రామానికి, ఈ వీధి వారికి ఆయన కృపా కనికరము కాపుదల ప్రసన్నత, ఆయన ఆశీర్వాదాలు, ఆయన ఉన్నతమైన దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము అనుగ్రహించి నడిపించును గాక. నడిపించును గాక. సంఘమైన మహిమతో నింపబడును గాక. నూతన ఆత్మతో నింపబడును గాక. సంఘ సరిహద్దులు విశాలపరచబడును గాక. గ్రామం అంతా రక్షించబడును గాక. అందరినీ సకల సమృద్ధితో నింపి దేవుడు దీవించును గాక. నీతిమంతులుగా యేసు రక్తంలో కడగబడి నీతిమంగా మార్చబడబడును గాక. ఆయన రాజ్యవ్యాప్తి కొరకు ప్రభు అందరినీ సిద్ధపరచును గాక, బలపరచును గాక. ఆయన పనిలో పాల్పంచుకున్న బిడ్డలందరికీ పేరు ప్రతిష్ఠ సిరి సంపదలు దీర్ఘాయువు శాంతి సమాధానము నిండు దీర్ఘాయువు ఆయన గురించిన భయము భక్తి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం అనుగ్రహించి నడిపించును గాక. యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడని వారు గాయములని అందరూ పాడదాం. వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యేసు రక్తమే, ప్రభు రక్తమే, ప్రభు రక్తం సంపూర్ణ అపవాది క్రియలకు నాశనం కలుగును గాక. క్రీస్తు మహారాజుకే, నానే ఉన్నారా రాజుకే. గాడ్ బ్లెస్ యూ గాడ్. అందరికీ వందనాలు. ఈ సమయం దేవుని దాసులుగా అప్పగించుకుంటున్నాను. వందన సమర్పణ